విషయాలే మాట్లాడాలనుకున్నాను. కానీ సంజీవ్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈయన నాన్ స్టాప్ 14 గంటలు మాట్లాడాడు అన్నారు. అయితే మీరు నమ్మాలి కదా నన్ను. మరి నేను నిజంగానే 14 గంటలు మాట్లాడాలని మీరు నమ్మాలంటే కనీసం 7 గంటలన్నా మాట్లాడాలి కదా. 7 లేకపోయినా 3 గంటలు అట్లా మాట్లాడను. ఓన్లీ అభినందించడానికే నేను వచ్చాను. పుస్తకాన్ని పూర్తిగా చదివినోడికి కూడా కాదు. కానీ రివ్యూ మాత్రం ప్రొఫెసర్ కాసిం గారు అద్భుతంగా ఆయన రివ్యూ చేశారు. అంతకంటే చాలా విస్తృతంగా ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు బాగా జిలక శ్రీనివాస్ గారు చాలా అద్భుతంగా చేశారు. అది అందరినీ ఆలోచింపజేసే ఉపన్యాసం. కొంతమంది మాట్లాడుతుంటే ఎప్పుడు మానేస్తాడా వీడని అనిపిస్తూ ఉంటారు. మనం ఎప్పుడు తొందరగా ఈ మీటింగ్ హాల్ నుంచి బయటికి పోదామని అనిపించే స్పీచ్లు కూడా మనం వినుంటాం. కానీ ఆయనకు అలాగనిపించదు. ఎంతసేపు మాట్లాడినా అందులో ఒక స్ఫూర్తి కనిపిస్తుంది. ఒక నాలెడ్జ్, విజ్ఞానం అనేది ఏదైతే ఉందో, నాలెడ్జ్ పవర్ అనేది ఏదైతే ఉన్నదో, అంబేద్కర్ ఉన్న ఆయుధం అదే కదా భారతదేశంలో. నాలెడ్జ్ ఈజ్ పవర్ అని ఏదైతే మనం అంటామో, ఆ నాలెడ్జ్ తోటి ఎవరైతే మాట్లాడతారో, కోర్స్ ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంట్. నాలెడ్జ్, ప్రజెంటేషన్, కొత్త ఆలోచనలు రేకెత్తించే విధంగా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దాలని మర్యాద గారు చాలా శ్రమపడి ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు, పరిష్కారం కానప్పుడు నలుగురు మిత్రులు కలిస్తే ఇప్పుడు ఏం చేయాలి మనం అని ఒక్కొక్కసారి ఏ ఆలోచన లేకపోతే తలలు పట్టుకుంటాం. ఆయన అట్లా తల పట్టుకోలేదు. ఎందుకంటే ఈ ఆలోచన ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన లేని వ్యక్తి లేనప్పుడు ఇంక నేనేం చేయగలనులే అని అనుకోకుండా వీరన్న గారి యొక్క ఆ ఫిలాసఫీ, ఆయన ఫిలాసఫీ తయారు చేయడమే కాదు ఆచరణలో కూడా నిరూపించారు. అదే ఆచరణలో ఆయన ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళే సమయంలో కొన్ని ఆలోచనలు వచ్చాయి. ఆయన ఇప్పుడు ఏం చేయాలని ఆయన రాశాడు. ఇండియాలో ఏం చేయాలి, ఈయనేంటి ఆయన చనిపోయాడు కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి అని ఈయన రాశాడు. సో ఈ మనం ఏం చేయాలన్న దాన్ని ప్రతి ఒక్కరూ ముందు మనం చదివి అర్థం చేసుకుని దానిలో ఆయనే రాశాడు. ఇంకా చూశాను నేను. ఇందులో ఏదైనా లోటుపాట్లు అనిపిస్తే నాకు సజెషన్ ఇవ్వండి. నేను చెప్పినటువంటి సిద్ధాంతంలో ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే దానికి కూడా సజెషన్ ఇవ్వండి అని ఆయన చెప్తారు. ఆ పని మనం చేయవలసిన అవసరం ఉంది. కొన్ని విషయాలు మనం విన్నాం కాబట్టి నేను వినడం ద్వారా చాలా తెలుసుకున్నాను. నేను అదొక అలవాటు, నాకు వినడం ఎక్కువ అలవాటు. స్టూడెంట్స్ దర్శించి కూడా అందుకని ఫస్ట్ బెంచ్లో కూర్చునేవాడు. గ్రామంలో పిల్లలే ఫస్ట్ బెంచీలో కూర్చునేవారు హై స్కూల్లో, మిగతా పిల్లలంతా వెనకాల బెంచీలో ఉండేవారు. ఎస్సీలు అయితే లాస్ట్ బెంచీలో ఉండేవారు. సో నేను ఎప్పుడు ముందు బెంచీలోనే కూర్చునేవాడిని. ఎందుకంటే మాటలు బాగా స్పష్టంగా వినపడతాయి, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటారు. సగం పాఠం ఇక్కడే తెలుసుకుంటారు, మిగతా సగం చదువుకుంటే అర్థమైపోతారు. అందువల్ల ముందు బెంచీలో కూర్చున్న అలవాటు ఉన్న వ్యక్తిని మిగిలిన నుంచి కూడా చాలా క్లీన్గా నేను వింటున్నా ఈ విషయాలన్నీ కూడా. బహుశా మీరు కూడా విన్నారు. నేను ఎక్కువగా చెప్పవలసిన పని లేదనుకుంటున్నాను. నా అబ్జర్వేషన్స్ ఏమున్నామంటే రాత రూపంలో ఆయన కొన్ని ఇవ్వాలని కూడా నా మనసులో ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడడానికి అంత టైం కూడా లేదు కాబట్టి
ఈ బుక్కు మన ముందు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి అన్నది చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా మనం అంబేద్కరిజం అని ప్రజలను కొంత చైతన్యం చేశాం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళి జాయిన్ అయిపోతున్నారు. ఇదేంటిది? ఇక్కడ విన్నవాడే కొంతమంది నేను చూశాను ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయిపోతున్నారు. వాడు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, వాడు రాజ్యాంగం మార్చుతానంటున్నారు. ఈ రాజ్యాంగాన్ని నేను సర్వనాశనం చేస్తానంటున్నాను. ఆ రాజ్యాంగమే కదా అంబేద్కర్ యొక్క సిద్ధాంతం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ రాజ్యాంగం ప్రియాంబులు రెండూ చదివితే అంబేద్కర్ సిద్ధాంతం మనకు అర్థమైపోతూ ఉంటారు. ఈ సిద్ధాంతాన్ని ఎలాగ ఆచరణలోకి తీసుకురావాలి, ఇది మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ అంబేద్కర్ వారిని సర్వనాశనం చేయడానికి కోరుకున్నారు. అది సర్వనాశనం చేయాలంటే వారికి సీట్లు కావాలి. ఈ సీట్లు కావాలంటే మన పార్టీ బలోపేతం కావాలి. ఈ పార్టీ బలోపేతం జనమంతా ఎక్కడ ఉన్నారు? వాళ్ళంతా చేసి మరి 15% కూడా లేరు కదా. మొత్తం టోటల్ అగ్రవర్గాలందరూ కలిసి మెజారిటీ అంతా బీసీలు ఎస్సీలు ఉన్నారు కాబట్టి వీళ్ళని మార్చేయాలని వాళ్ళు కోరుతున్నారు. మనకు అధికారం రావడం లేదని అనుకుంటూ కూర్చోలేదు. ఇప్పుడు మనమేం చేయాలని అనుకున్నారు వాళ్ళు. మనమేం చేయాలంటే ఎస్సీ బీసీలందరినీ కూడా బ్రాహ్మణిజంలోకి తీసుకురావాలి. ఆ బ్రాహ్మణిజంలోకి మెజారిటీ ఎస్సీ బీసీలు పోతున్నారు. దీనిని ఎలాగ మనం అరికట్టాలి, దానికి ఏ రకమైన ప్రణాళికలు మనం తయారు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ మీద మనమంతా కూడా ఆలోచించి మన ఆలోచనని క్రోడీకరించి బహుశా మలయాద్రి గారి కానీ ఎవరికైనా మనం ఇస్తే ఈ పుస్తకాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి కూడా అవకాశం ఉంటారు. కాబట్టి ఈ చిన్న అబ్జర్వేషన్ తోటి మరి ఆయన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసి, ఆయన దగ్గర డబ్బు కూడా ఉండదు, ఆయన మెయింటెనెన్సే మహా కష్టం, కుటుంబ మెయింటెనెన్స్ ఇంకా కష్టం ఎప్పటి నుంచి. అయినప్పటికీ కూడా ఇన్ని అవరోధాలను దాటి ఒక సిద్ధాంతపరమైనటువంటి ఒక బుక్ని తీసుకొచ్చాడు మన ముందు పెట్టి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగో ఈ బుక్ ప్రకారం చేద్దాము, ఈ సిద్ధాంతం ప్రకారం చేద్దామని ఇచ్చినటువంటి ప్రతిపాదనకి, ఆయన కృషికి, ఆయన త్యాగానికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీకందరికీ కూడా అందరికీ ప్రతి ఒక్కరికి పేరు చేయడం రాముగా ఎలాగైతే వీరన్న గారు కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండాలోకి కులాన్ని ఎట్లా ప్రవేశపెట్టాడో, ఆయన సిపిఎం పార్టీలోకి రాములు గారు కులాన్ని ప్రవేశపెట్టారు. ఆ కులాన్ని ప్రవేశపెట్టి మాకు దెబ్బతిన్నారు కూడా. ఆయన రాజ్యం ఉంటుంది, ఆయన రాజ్యం భౌతికంగా నిర్మూలించి దీన్ని నిర్మాణపరంగా పక్కకు పెట్టారు. సో ఇది జరుగుతున్న చరిత్ర అంతా మనకు తెలుసు. అంబేద్కర్ ఏ రకంగా కమ్యూనిస్టులు ఎవరు అవమానిస్తే పర్వాలేదు, కులవాన్ని కోరుకునే కమ్యూనిస్టులు కూడా బూర్జువా అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్. బూర్జువా మేధావి అన్నారు, రకరకాలుగా అవమానించారు. మొన్న వాడేదో అవమానిస్తే మనం కింద మీద అయిపోయాం. రాడికల్ బూర్జువా అని కూడా మరి ఎక్కడన్నా అన్నారేమో తెలియదు. నేను చదివినంత వరకు అంబేద్కర్ లిబరల్ బూర్జువా, అదే అది అన్నారు. అన్నారా? అది కూడా అన్నారట. లిబరల్ బూర్జువా, రాడికల్ బూర్జువా ఏదన్నప్పటికి కూడా రాలేదు. సో అందువల్ల మరొక్కసారి మీకందరికి కూడా మా మిత్రులు ఉన్నారు, నల్ల సూర్యప్రకాష్ గారు ఓ క్లాసులో ఊరంతా తిరిగి, రాష్ట్రం అంతా తిరిగి క్లాసులు కండక్ట్ చేశారు. నేను ఉద్యోగానికి లీవ్ పెట్టాను, లీవ్ పెట్టి ఈ క్లాసులు కండక్ట్ చేశాను, డిఎస్పీ క్లాసులు ఇవన్నీ కూడా. సో అటువంటి మంచి మిత్రులంతా ఇక్కడ కలుసుకోవడం వాళ్ళకి సంతోషం. మా నాయక్ గారు కూడా మనకి వాయిస్ ఉన్న నాయక్ గారు, ఇలాంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.
జై భీమ్ జై భీమ్.